నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చలి వాతావరణంలో పంటల్లో చీడపీడలు, అరికట్టుకోవడానికి సస్యరక్షణ చర్యలు. వెరైటీ చామంతుల సాగులో ముందున్న రైతు, అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న దిగుబడులు. సజ్జ రకాల పంటల్లో పాటించే పద్ధతులు, తక్కువ నీటితోనే సాగులో నాణ్యమైన గింజలు. కోళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, గుడ్లతో పాటు మాంసం ఇచ్చే లాభాలు. ప్రస్తుతం చలి వాతావరణం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈ వాతావరణ పరిస్థితిలో పంటల్లో కొన్ని చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఆయా పంటల్లో వచ్చే చీడపీడలను సకాలంలో గుర్తించి తగిన యాజమాన్య చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వరిలో జింకుధాతు లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లోపాన్ని తొలగించుకోవాలి. వివిధ పంటల్లో వచ్చే సమస్యలేంటో, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాదులో అతి తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు నమోదయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 21 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. రాత్రి ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. రెండు రాష్ట్రాల్లోనూ చలితో కూడిన పొడి వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో వివిధ పంటల్లో కొన్ని చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారు ఎదుగుదల తగ్గిపోయింది. దీనికి ముఖ్య కారణం జింకు ధాతు లోపం. ఈ ధాతువు లోపించినప్పుడు మొక్క పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్యహీన పారిపోతుంది. నాటిన 2 నుంచి 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్యహీనకు 2 వైపులా తుప్పు లేదా ఇటుక రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నగా పెలుసుగా మారతాయి. ఆకులను వంచితే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారడం వల్ల దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినా పైరు పచ్చగా మారదు. ప్రస్తుతం రబీ సీజన్లో ఎక్కువ మంది రైతులు MTU 1010 రకం నారు పోసుకున్నారు. ఈ రకం వరిలో జింకు లోపం లక్షణాలు బాగా కనపడతాయి. ఈ సమస్య చౌడు నేలల్లో, మురుగునీరు పోయే సదుపాయం లేని నేలల్లో కనపడుతుంది. ఈ లోపాన్ని నివారించడానికి 2 పంటలు పండించే నేలల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దుమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేయాలి. పైరులో జింక్ లోపం కనిపించిన వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి. ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియా నారు విత్తిన 10 నుంచి 15 రోజులకు పైపాటుగా వేయాలి. శనగ పంటను గమనించినట్లయితే కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. పంటలో ఎండు తెగులు ఆశించినట్టు తెలుస్తోంది. దీన్ని నివారించడానికి 1 గ్రామ్ కార్బండిజం మందుని లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర ద్రావణాన్ని పోయాలి. ఇక వేరుశనగ పంట పూత దశ నుంచి ఊడలు అభివృద్ధి చెందే దశలో ఉంది. తొలి పూత సమయంలో ఎకరా పొలంలో 200 కిలోల జిప్సంని మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి మట్టిని ఎగదోయాలి. ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో వేరుశెనగలో తామర పురుగులు, తిక్క ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. వేరుశెనగలో తామర పురుగులను గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఒకవేళ ఆకుముడత కనిపించినట్లయితే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి రెక్కల పురుగుల ఉనికిని, వాటి ఉధృతిని గమనించాలి. ఈ పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందుని లీటర్ నీటికి కలిపి పంటలు పిచికారి చేయాలి. ఇక తిక్క ఆకుమచ్చ తెగులు సోకినట్లయితే 2 గ్రాముల మాంకోజెబ్, 1 గ్రామ్ కార్బండిజం లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 1 మిల్లీలీటర్ హెక్సాకొనజోల్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలితో కూడిన పొడి వాతావరణం కొనసాగుతుంది. దీనివల్ల కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది.
ఈ పురుగులను గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎస్ఫేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. టొమాటో పంటలో ఆకుమాడు తెగులు రావడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆకుమాడు తెగులు సోకినట్లయితే దీన్ని అరికట్టడానికి 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63%, WP లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందులు అందుబాటులో లేనట్లయితే 2 గ్రాముల మెటలాక్సిల్, మాంకోజెబ్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. టొమాటోలో టొబాకో మొజాయిక్ వైరస్ తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు వచ్చినట్లయితే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక మిరప పంటను గమనించినట్లయితే తామర పురుగులు ఆశించినట్లు తెలుస్తోంది. ఈ పురుగులు ఉన్నట్లయితే 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణంలో ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు ఆకుకూరల పంటల్లో కనపడినట్లయితే దీన్ని నివారించడానికి 2 గ్రాముల కార్బండిజం, మాంకోజెబ్ కలిపి ఉన్న మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక వంకాయలో కొమ్మ, కాయతొలుచు పురుగులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పురుగులను గమనించినట్లయితే ముందుగా పురుగులు సోకిన కొమ్మలను తుంచి వాటిని నాశనం చేయాలి. ఈ పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక తీగజాతి కూరగాయల్లో ఆకు తొలుచు పురుగులు ఆశించినట్టు తెలుస్తోంది. ఈ పురుగులు ఉన్నట్లయితే నివారణ కోసం 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందు అందుబాటులో లేనట్లయితే 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన టొమాటో పంటలో కాయకుళ్ళు తెగులు, ఆకుమాటు తెగులు రావడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ తెగులు వచ్చినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్, మాంకోజెబ్ మందులను లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక ఆకుమాడు తెగులు వచ్చినట్లయితే 2 మిల్లీలీటర్ల టెబుకొనజాల్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటలతో పాటు పశువుల సంరక్షణ చేసుకోవాలి. ఈ వాతావరణంలో ఆవులు, గేదెల్లో గొంతు వాపి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గొంతు, గాలికుంటు వ్యాధులు వస్తాయి. గొర్రెల్లో గమనించినట్లయితే చిటుకు వ్యాధి, అమ్మవారు సోకే అవకాశం ఉంది. ఇక కోళ్లలో కొక్కెర వ్యాధి రావడానికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంది. కాబట్టి వీటి నివారణ కోసం తగిన టీకాలు వేయించాలి. ఏరువాక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. పంపుల్లో మన్నిక ఫాల్కన్ రైతన్న ఎన్నిక ఫాల్కన్ రైతన్న ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఏరువాక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైతులు కేవలం ఆహార పంటలను పండించినంత మాత్రాన వ్యవసాయం కలిసిరాదు. వాటితో పాటు వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి. వాణిజ్యపరంగా పూలను సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. పూలల్లో చామంతికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాబట్టి చామంతి సాగు ఎంతైనా లాభం తెచ్చిపెడుతుంది. ఓ రైతు పూల సాగులో ఎలా ముందుకు పోతున్నాడో చూడండి. పూలంటేనే మనసు పులకించిపోతుంది. పూలవనం చూస్తే అక్కడ్నుంచి కదలబుద్ధి కాదు. సప్తవర్ణాలతో విరాజిల్లే పూలంటే మనసు పడని వారు ఎవరుంటారు? పూలల్లో దేని వయ్యారం దానిదే. ఈ పువ్వు బాగుంటుంది, ఆ పువ్వు బాగుండదు అని అనలేం. ఎందుకంటే దేనికదే సాటి. దేని అందం దానిదే, దేని వయ్యారం దానిదే. ఒక్కో పువ్వు ఒక్కో రంగుని సంతరించుకుంటుంది. కొన్ని పూలు అనేక రకాల రంగులతో ఆకట్టుకుంటాయి. గులాబీ, మల్లెల తర్వాత మహిళలు బాగా ఇష్టపడేది చామంతినే. చామంతిలో సాధారణంగా తెలుపు, పసుపు రంగు పూలు మనం చూస్తాం.
అయితే 7 వర్ణాలను సంతరించుకున్న చామంతిని ఎప్పుడైనా చూసారా? దాని సాగు చేస్తున్న తోటలో విహరించారా? దీన్ని సాగు చేసుకుంటే మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చు. ఈ సంగతి ఎరిగిన కడప రైతులు వెరైటీ చామంతి సాగులో ముందుకు దూసుకుపోతున్నారు. కడప జిల్లాలో ఎక్కువగా తెలుపు, పసుపు రంగుల చామంతి పూలు కనపడతాయి. ఈ పూల అందం వర్ణించలేం. అయితే అంతకన్నా మరింత అందమైన పూలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. విరగబూసిన చామంతి అందరికీ కన్నుల పండుగ చేస్తోంది. కడప జిల్లాలో ఈ వెరైటీ చామంతిని సాగు చేస్తున్న మండలం పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. దాని పేరు పెండ్లిమర్రి. ఈ మండలంలో చామంతినే అధికంగా సాగు చేస్తున్నారు. ఈ చామంతి పూల సాగే ఇక్కడ ప్రధాన పంట. అయితే ఏటా వేసే తెలుపు, పసుపు రంగు చామంతికి మార్కెట్లో ధర కొంత తగ్గింది. దీంతో రైతులు కొత్త రకం చామంతిని సాగు చేయాలనుకున్నారు. సాధారణంగా సాగు చేసే తెలుపు, పసుపు రంగులో ఉండే చామంతిని అమ్మితే కిలోకి 10 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అందుకే మంచి ధర, అనేక రంగుల్లో ఉండే చామంతిని సాగు చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో దాదాపు 30,000 ఎకరాల్లో చామంతిని సాగు చేస్తున్నారు. దీనిలో సగం అంటే 15,000 హెక్టార్లలో తెలుపు, పసుపు చామంతిని సాగు చేస్తున్నారు. అయితే మిగిలిన 15,000 ఎకరాల్లో కొత్త రకం చామంతి పూలను పండిస్తున్నారు. ఈ చామంతి అనేక రంగుల్లో పూస్తుంది. చూడముచ్చటగా ఉంటుంది. దీంతో రైతులు ఈ కొత్త రకం చామంతి సాగులో బిజీగా ఉన్నారు. ఈ చామంతుల సాగు తమకు బాగా కలిసి వస్తుందని చామంతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త రకం చామంతి గురించి తెలుసుకున్నాను. ఇందులో కలర్స్ చామంతి అంటారు. వీటిని సాగు చేయాలని వీటి గురించి ఎంక్వైరీ చేస్తే వీటి నారు వచ్చేసి ఈ రాజమండ్రి కడియం నర్సరీలో దొరుకుతుందని తెలిసింది. అక్కడి నుంచి తీసుకొచ్చి మొక్క 3 రూపాయల లెక్కన 3,000 మొక్కలు తీసుకురావడం జరిగింది. ఇందులో సేంద్రియ ఎరువులు ఎక్కువ ఉపయోగించాను. తర్వాత పురుగు మందులు కూడా వాడినాను. సేంద్రియము, రసాయనము కలిపి చేసినాను. అందుకనేసి దిగుబడి బాగా వచ్చింది. తర్వాత ఈ రేటు కూడా ఆశాజనకంగా ఉంది. మామూలు పసుపు పచ్చ చామంతి 10 నుంచి 15 రూపాయల వరకు ధర పలికింది ఈసారి. కానీ ఈ రంగు చామంతి వచ్చేసి 50 నుంచి 60 రూపాయల వరకు ధర పలికింది. కాబట్టి అధిక ఆదాయం వచ్చింది. రకరకాల రంగుల్లో ఉండే చామంతిని మార్కెట్ చేసుకుంటే కిలోకు 40 నుంచి 60 రూపాయలు పలుకుతోందని స్థానిక రైతులు అంటున్నారు. తెలుపు, పసుపు చామంతి పూల దిగుబడి ఆశించిన దానికన్నా అధికంగా ఉన్నా మార్కెట్లో మంచి ధర రావడం లేదు. అందుకే కొత్తగా సాగు చేస్తున్న ఎరుపు, బ్లూ, లైట్ రోజ్, వైలెట్ కలర్స్ చామంతికి మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ చామంతులను పండిస్తున్నామని రైతులు చెప్తున్నారు. ఈ పూల సాగు బాగా కలిసి వస్తుందంటున్నారు. గతంలో తెలుపు, పసుపు చామంతిని సాగు చేసి నష్టాల పాలయ్యామని రైతులు చెప్తున్నారు. అందుకే వెరైటీ చామంతిని సాగు చేస్తున్నామని వారంటున్నారు. గతంలో తెలుపు, పసుపు రంగుల చామంతిని సాగు చేసి అనుభవించిన కష్టాలు ఈ వెరైటీ చామంతి సాగుతో తీరిపోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నష్టాలను ఈ పూలు పూడుస్తాయనుకుంటున్నారు. ఈ వాతావరణానికి మాకు మేము ట్రైల్లో పెట్టాము. ఇది సూత్రం ఎట్లా వస్తుందో అని. కానీ మా వాతావరణానికి బాగా వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కొద్దిగా సాగు చేయాలని కూడా మాకు ఉద్దేశం ఉంది. లోపల పచ్చది కానీ వైట్ కానీ అయితే కనుక లాస్లో ఉండదు. మాకు ఒక ఎకరాకు వచ్చేసి 60-70 రూపాయలు పెట్టుబడి అయింది. కానీ ఇప్పుడు మాకు లేబర్స్ కూలీలకు కూడా రాలేదు. లేబర్కి వచ్చేసి మాకు 180 రూపాయలు పడుతుంది. బయట నుండి తీసుకొచ్చుకుంటే 180 రూపాయలు వాళ్ళు 15 కిలోలు పూలు వస్తారు. అప్పటికి మాకు 12 రూపాయలు, 15 రూపాయలు, 10-12 ఇస్తారు మార్కెట్లో. చలికాలంలో మంచు పడే సమయంలో ఈ చామంతిని చూస్తే మనసు దూది పింజంలాగా తేలిపోతుందని సాగు చేసే రైతులు చెప్తున్నారు. సాగులో నష్టాలు వస్తున్నాయని బాధపడకుండా పట్టుదలతో కొత్త రకం చామంతిని పండిస్తున్న కడప జిల్లా పెండ్లిమర్రి రైతులు ఎంతైనా అభినందనీయులు. మీరు కూడా ఈ పంట వేసి చూడండి. అవసరమైన సలహాలకు ఏరువాకను సంప్రదించండి. నీటి ఎద్దడిని తట్టుకొని ఫలసాయమిచ్చే పంట సజ్జ. ఈ సజ్జలు సాగు చేసుకోవడానికి పెద్దగా నీరు అవసరం ఉండదు.
అంతేకాకుండా ఎరువులు ఎక్కువగా వేయాల్సిన పని లేదు. ఈ సజ్జలను ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, అలాగే రబీలోనూ సాగు చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందడానికి అవకాశం ఉన్న సజ్జ సాగులో బాగోగులేంటో చూద్దాం. సజ్జ పంట నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని సాగు చేయడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. ఈ పంటను తేలిగ్గా పండించుకోవచ్చు. ఈ పంటను వర్షాకాలంలో జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. అదే వేసవి పంటగా వేసుకుంటే జనవరిలో సాగు చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 1,70,000 ఎకరాల్లో సాగవుతోంది. తేలికపాటి నేలలు, మధ్య రకం నేలలు సజ్జను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకే మురికినీటి పారుదల గల నేలలు కూడా దీని సాగుకు పనికి వస్తాయి. ఈ సజ్జ సాగులో ఎదురయ్యే సమస్యలు కూడా చాలా తక్కువే. హెచ్హెచ్బి 67 రకాన్ని ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం 68 నుంచి 70 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాలు ఉంటుంది. అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే సంకర రకం ఇది. ఇది వెర్రికంకి తెగుళ్లను తట్టుకొని పంటనిస్తుంది. సజ్జలో ICMH 356 రకం కూడా ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం వంగడం వేసుకుంటే 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని దిగుబడి 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. పైరు 185 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 2-3 పిలకలు వేస్తుంది. దీని గింజలు మధ్యస్థంగా, లావుగా, బూడిద రంగులో ఉంటాయి. ఇది వెర్రికంకి తెగుల్ని తట్టుకుంటుంది. ఈ రకం వంగడాన్ని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేసుకోవచ్చు. RHB 121 రకం సజ్జ ఖరీఫ్లో సాగు చేసుకోవాలి. ఇది 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. దీని దిగుబడి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాలు వస్తుంది. ఇది వెర్రికంకి తెగుల్ని తట్టుకుంటుంది. సజ్జలో మరో రకం PHB 3. ఇది ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని పంటకాలం 80 నుంచి 85 రోజులు ఉంటుంది. ఈ రకం సజ్జ దిగుబడి 12 నుంచి 14 క్వింటాల వరకు ఉంటుంది. ఇది వెర్రికంకి, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీని కంకులు పొడవుగా, పెద్దగా ఉంటాయి. సజ్జను విత్తుకోవడానికి ఎకరాకు కిలో 600 గ్రాముల విత్తనాలను తీసుకోవాలి. 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఎర్గాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్టు చేసి వాటిని తొలగించుకోవచ్చు. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల ధైర్యంని కలిపి శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా గొర్రుతో విత్తుకోవాలి. నారు పోసిన తర్వాత 15 రోజుల వయసు ఉన్న నారు మొక్కలను నాటుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలను నాటుకోవచ్చు. సజ్జ సాగు చేసే పొలంలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. నీటిపారుదల పంటకు ఎకరాకు నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులు 32+16+12 కిలోలు ఉండే విధంగా వేసుకోవాలి. వర్షాధార పంటగా పండిస్తే 24+12+8 కిలోల వంతున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, విత్తిన 30 రోజులకు మరో సగం వేసుకోవాలి. మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టుని నేల మీద పరచాలి. దీంతో భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే అట్రాజిన్ 50% పొడిమందును ఎకరాకు 600 గ్రాముల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. 25 నుంచి 30 రోజులప్పుడు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాలి. ఏరువాక కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. పంపుల్లో మన్నిక ఫాల్కన్, రైతన్న ఎన్నిక ఫాల్కన్, రైతన్న ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఏరువాక కార్యక్రమానికి పునఃస్వాగతం.
ఒకప్పుడు రైతులు వ్యవసాయంతో పాటు పాడి ఆవులను పెంచుకునేవారు. పాల ఉత్పత్తి వల్ల రైతులకు అదనపు ఆదాయం వచ్చేది. కానీ రాను రాను పశువుల పెంపకం తగ్గిపోతుంది. ప్రస్తుతం కోళ్ల పెంపకం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కోళ్లల్లో గుడ్లతో పాటు మాంసం ఇచ్చే కోళ్లను పెంచుకుంటే కలిసి వస్తుంది. ఈ కోళ్ల పెంపకంలో మెలకువలేంటో తెలుసుకుందాం. మన దేశంలో కోళ్ల పెంపకం మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. కోడి మాంసంతో పాటు గ్రుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కోడి కూరంటే ఇష్టపడని వారుంటారా? కోడిని పెంచుకోవడం ఒకప్పుడు ఆనవాయితీగా వచ్చింది. ప్రతి ఇంట్లో కోడి పెట్టెలు, పుంజులు కనిపించేవి. ఇప్పుడు మారిన జీవన శైలి వల్ల కోళ్లను పెంచుకునేవారే కరువయ్యారు. మేక మాంసం చాలా ఖరీదైపోయింది. అందుకే జనం కోడి మాంసం కోసం ఎగబడుతున్నారు. అందుకే మార్కెట్లో కోళ్లకు మంచి ధర పలుకుతోంది. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున కోళ్లను పెంచుకుంటే బాగా కలిసి వస్తుంది. అయితే ఈ పెంపకం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిపై చాలా అవగాహన పెంచుకొని కోళ్ల పెంపకాన్ని చేపట్టాలి. మార్కెట్లో హేచరీలు అమ్ముతున్న కోళ్లల్లో ఇన్బ్రీడ్ కూడా ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంకర జాతి కోళ్లను పెంచుకోవాలనుకుంటే బాగా గుడ్లు పెట్టేవి, అధికంగా మాంసం ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. సంకర జాతి కోళ్లు ఏడాదికి 290 నుంచి 320 గుడ్లను పెడతాయి. దేశవాళీ కన్నా హైబ్రిడ్ కోళ్లల్లో ప్రతి కోడి 40 నుంచి 60 గుడ్లు ఎక్కువగా ఇస్తాయి. గుడ్ల ఉత్పత్తి పెరగడానికి ఇదే కారణం. మన రాష్ట్రంలో దాదాపు 110 హేచరీలున్నాయి. గ్రుడ్ల రకాలకు చెందినవి BV300, HH260, బోవాన్స్, డికాల్బ్, సేవర్ వంటివి అందుబాటులో ఉన్నాయి. రకరకాల రంగుల్లో కూడా కోడి పిల్లలు దొరుకుతున్నాయి. కోళ్లను పెంచుకోవడానికి గాలి, వెలుతురు బాగా వచ్చే షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. కాంక్రీట్ గోడలకు బదులుగా ఇనుప తీగలతో చుట్టూ అల్లాలి. ఇక కోడి పిల్లలు, పెరిగే కోళ్లు, గుడ్లు పెట్టే కోళ్లను ఒకే షెడ్లో కాకుండా వేరువేరు షెడ్లలో పెంచుకోవాలి. కోళ్ల సంఖ్యను బట్టి షెడ్ పొడవును ఏర్పాటు చేసుకోవాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. పైకప్పుకు ఆస్బెస్టాస్ రేకులు వేసుకోవాలి. కోడిని పెంచి పోషించే విధానంపై దాని గుడ్ల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కోళ్ల పోషణ వాటి వయసును బట్టి ఉంటుంది. ఇది 3 దశలుగా ఉంటుంది. కాబట్టి కోళ్ల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పుట్టిన తర్వాత 8 వారాల వయసు వచ్చే వరకు ఉండే దశను పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల పెంపకానికి సరిపోతుంది. కోడి పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో తగినంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎదుగుతాయి. ఆశించినంతగా గుడ్లు పెట్టే కోడిగా పెరుగుతాయి. వీలైనంత వరకు 1 రోజు వయసు ఉన్న కోడిపిల్లతోనే పెంపకం ప్రారంభించాలి. కోడి పిల్లలను షెడ్లో పెట్టడానికి ముందుగానే బాగా శుభ్రం చేసుకోవాలి. ఏ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కోడి పిల్లలకు మంచి నీటి వసతి కల్పించాలి. వాటికి గాలి, వెలుతురు బాగా చేరే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కోళ్ల షెడ్లలో బాగా వెలుతురు ఇచ్చే విద్యుత్ దీపాలను అమర్చుకోవాలి. కోడి పిల్లల మేత తొట్లు, నీటి తొట్లు బ్రూడర్ కింద బండి చక్రంలోని ఆకులలాగా ఒకదాని తర్వాత మరొకటి అమర్చుకోవాలి. కోడి పిల్లలకు మొదటి రోజు మొక్కజొన్న నూకను కాగితంపై పలుచుగా వేసి పెట్టాలి. తర్వాత రోజు నుంచి మేత తొట్లలో వేయాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తులో అట్ట లేదా రేకులు వృత్తాకారంలో అమర్చాలి. కోడి పిల్లలు తొలి దశలో వాతావరణ పరిస్థితిని తట్టుకునేంత శక్తిని కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి పరిస్థితిని కల్పించాలి. దీన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాలకు ఏర్పాటు చేయాలి. ఇది ఈనాటి ఏరువాక కార్యక్రమం. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పంపుల్లో మన్నిక ఫాల్కన్ రైతన్న ఎన్నిక ఫాల్కన్ రైతన్న ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. వెల్కమ్ టు హెల్త్ లైన్. ఇవాల్టి హెల్త్ లైన్లో తక్కువ వయసులో జుట్టు రావడం అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాజేశ్వరి మెగా ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ చీఫ్